అందుకే ఆవిడ్ని కూడా అనేశాను, నాన్నని కూడా బాధ పెట్టాను. నువ్వేంటో మీ నాన్నకు తెలుసు, అన్నపూర్ణ ఏంటో నాకు తెలుసు. నువ్వు ఏ పరిస్థితుల్లో అలా మాట్లాడావో నేను నిన్ను అర్థం చేసుకున్నప్పుడు అన్నపూర్ణకి అర్థం కాకుండా ఉంటుందా? కానీ ఎందుకు విష్ణుగాడు అలా ఉన్నాడమ్మా? ఎందుకు వాడికి మనమంటే అంత కోపం? నీకు తమ్ముడు పుట్టిన కొత్తల్లో వాణ్ణి నేను ఒడిలో పడుకోబెట్టుకుంటే నువ్వు ఏడ్చేదానివి, నేను పడుకోవాలి అని. ఎందుకు అంటే? అప్పటి వరకు నేను నీకు మాత్రమే సొంతం. తమ్ముడొచ్చిన తర్వాత వాడిని దగ్గరికి తీసుకుంటే నేను నిన్ను దూరం పెట్టేస్తానేమోనని నీ భయం. అది తెలియని వయసు కదమ్మా. విష్ణుగాడిది కూడా అంతేనే. కాస్త వయసొచ్చిన తర్వాత నీకర్థమైంది బబ్లుగాడికి కూడా నేను తల్లిని అని. మనమంతా ఒక్కటే. విష్ణుగాడికి వయసొచ్చింది కానీ ఇంకా అర్థం చేసుకునేంత మనసు ఎదగలేదు.